అందరికీ నమస్కారం. టెట్ నోటిఫికేషన్ 2025 ఇటీవల విడుదలైంది. అందులో భాగంగా సోషల్ స్టడీస్కి సంబంధించినంత వరకు రాజం విజేత కోచింగ్ సెంటర్ నుంచి గత 2025 ఏపీ డిఎస్సిలో సుమారు ఎస్జిటి 170కి పైగా పోస్టులు సాధించడం జరిగింది. అలాగే స్కూల్ అసిస్టెంట్ ఒక 20 పోస్టులకు పైగా సోషల్ అసిస్టెంట్ కూడా సాధించడం జరిగింది. పీజీటీ విభాగంలో కె నిరోష స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు. అలాగే టీజీటీ విభాగంలో ఎస్ సౌందర్య మేడం గారు స్టేట్ సెకండ్ ర్యాంకు సాధించారు. అలాగే ఎస్ఏ సోషల్ విభాగంలో కె నిరోష మేడం గారు స్టేట్ థర్డ్ ర్యాంకు, శ్రీకాకుళం జిల్లా ఫస్ట్ ర్యాంక్ కూడా సాధించడం జరిగింది. మరి ఈ విజయానికి కారణమైనటువంటి మా ఫ్యాకల్టీ బృందానికి, మా సంస్థ తరపున విద్యార్థులందరికీ కూడా, విజేతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి చాలామంది సోషల్ స్టడీస్లో చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు టెట్కి సంబంధించి కానీ, డిఎస్సికి సంబంధించి కానీ కంటెంట్ అవసరమైంది. మేము కొన్ని కారణాల వలన ఆఫ్లైన్ క్లాసులకి రాలేకపోతున్నాం. మీ కోచింగ్ సెంటర్ గురించి, రాజం విజేత కోచింగ్ సెంటర్ గురించి విన్నాం. మాకు సోషల్ స్టడీస్ ఆన్లైన్ క్లాసులు అనేటటువంటివి మాకు కొంచెం అవకాశం కల్పిస్తే బాగుందని చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు. వాట్సాప్లో మెసేజ్లు కూడా చేస్తున్నారు. సో దాని కారణంగా ముఖ్యంగా సోషల్ స్టడీస్ వరకు ఇప్పుడు మనం 2025 నిన్న ప్రభుత్వం విడుదల చేసినటువంటి టెట్ నోటిఫికేషన్లో సోషల్ స్టడీకి సంబంధించి ఇంతకుముందు ఎస్జిటి వాళ్ళకి 8th క్లాస్ వరకు కూడా సిలబస్ ఇచ్చేవారు. అలాగే స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి 10th క్లాస్ వరకు కూడా సిలబస్ని ఇచ్చేవారు. ఇప్పుడు ఎస్జిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా 10th క్లాస్ వరకు కూడా అన్ని టెక్స్ట్ బుక్ల్లో ఉన్నటువంటి సిలబస్ అనేది స్పెసిఫిక్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఈ యొక్క ఆన్లైన్ క్లాసులు అనేటటువంటి వీడియోల ద్వారా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి 15 టెక్స్ట్ బుక్లు, అంటే 6వ తరగతి 2 టెక్స్ట్ బుక్లు, 7వ తరగతి 2 టెక్స్ట్ బుక్లు, 8వ తరగతి 3 టెక్స్ట్ బుక్లు, 9వ తరగతి 4 టెక్స్ట్ బుక్లు, 10వ తరగతి కొత్త సిలబస్ 4 టెక్స్ట్ బుక్లు, ఇవన్నీ మనకి మొన్న సిలబస్లో ఎస్జిటికి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ వరకు కూడా మెన్షన్ చేయడం జరిగింది. పేపర్ 2 సోషల్ స్టడీస్ ఏదైతే 10th క్లాస్ వరకు సిలబస్ ఇచ్చాడో 48 మార్కులకి, అదే సిలబస్ పేపర్ 1A ఎస్జిటి వాళ్ళకు కూడా పేపర్ 1Aలో 6 to 10th క్లాస్ సిలబస్ సోషల్ స్టడీస్ కంప్లీట్గా ఈ 15 టెక్స్ట్ బుక్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎస్జిటి వాళ్ళకి సోషల్ స్టడీస్ 12 మార్కులు వస్తాయి టెట్లో. అలాగే స్కూల్ అసిస్టెంట్ వారికి సోషల్ స్టడీస్ 15 టెక్స్ట్ బుక్ల నుంచి కూడా 48 మార్కులు వస్తాయి. ఈ 48 మార్కుల్లో కానీ, ఆ 12 మార్కుల్లో కానీ, సో తరువాత జరగబోయే డిఎస్సిలో ఎస్జిటి వాళ్ళకి ఉన్నటువంటి ఎన్ని మార్కులు అయితే అన్ని మార్కులు ఈ 15 టెక్స్ట్ బుక్ల నుంచి బిట్టుపోకుండా అటు స్కూల్ అసిస్టెంట్స్కి, ఇటు ఎస్జిటికి ఉపయోగపడే విధంగా 6వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు కూడా 15 టెక్స్ట్ బుక్లు మీకు ఆన్లైన్ వీడియో క్లాసులు త్వరలో మీకు అందుబాటులోకి రానున్నాయి. మన తాలూకా రాజం విజేత కోచింగ్ సెంటర్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ తాలూకా లింక్ ఇస్తా. మిగతా వివరాలన్నీ కూడా యాప్ ద్వారా మీకు తెలియజేస్తాం. సో ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ని ముందుగా ప్రారంభిస్తున్నాం. ముందుగా 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో పౌరశాస్త్రం టెక్స్ట్ బుక్ ఉంటుంది, సామాజిక రాజకీయ జీవితం అని. ఆ యొక్క పాఠంలో మనకి 10 లెసన్లు ఉంటాయి. ఆ లెసన్లు ఏంటి, అందులో ఉన్నటువంటి మనకు అవసరమైనంత వరకు మ్యాక్సిమం బిట్టుపోకుండా డిఎస్సికి కానీ, టెట్కి కానీ, ఇటు ఎస్జిటి వాళ్ళు అయితేనేమి, అటు స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళు అయితేనేమి, ప్రతి టెక్స్ట్ బుక్, ప్రతి టాపిక్ నుంచి కూడా న్యాయం జరిగే విధముగా మీకు అందించడం జరుగుతుంది. ప్రతి టెక్స్ట్ బుక్ నుంచి కూడా ఆన్లైన్లో ప్రతి టెక్స్ట్ బుక్కి కూడా ఒక గ్రాండ్ టెస్ట్ అనేటటువంటిది కూడా మీకు ఆన్లైన్లో టెస్టులు కూడా అవైల్ చేస్తాం. అన్నీ మీరు వినియోగించుకోండి. ఒకసారి ముందుగా కొన్ని యూట్యూబ్లో కొన్ని క్లాసులు అప్లోడ్ చేస్తాం, అవి చూడండి. బాగున్నాయి, నచ్చాయి అని మీరు అనుకుంటే రాజం విజేత కోచింగ్ సెంటర్ యాప్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని తప్పనిసరిగా మా యాప్ని వినియోగించుకుంటారని కోరుచున్నాం. ఓకే, ముందుగా మనకి 8వ తరగతి పౌరశాస్త్రంలో 10వ పాఠమైనటువంటి చట్టం సామాజిక న్యాయం అని ఒక పాఠం ఉంటుంది. చట్టం సామాజిక న్యాయం. మిత్రులారా జాగ్రత్తగా వినండి. ప్రతి బిట్టు కూడా మీకు కవర్ చేయడం జరుగుతుంది.
ఏదైనా సరే కవర్ కాకపోయినా చిట్ట చివరిలో ఆ యొక్క కవర్ కానటువంటి అంశాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. చట్టం, సామాజిక న్యాయం అనే పాఠం 8th క్లాస్ పాలిటీలో మనకి 10వ పాఠంగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు మేషారు 10వ పాఠం ముందు స్టార్ట్ చేస్తున్నారంటే మనం సాధారణంగా టెక్స్ట్ బుక్‌లో మొదటి పాఠాలు ప్రతి ఒక్కళ్ళము చదువుతాం. చివరొక పాఠాలు వచ్చేటప్పటికి ఒక రకమైనటువంటి విసుగుదల రావడం, టైం లేకపోవడం, మిస్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ టెక్స్ట్ బుక్‌లో చిట్ట చివరి పాఠాన్ని ముందుగా మనం స్టార్ట్ చేస్తున్నాం. చట్టం, సామాజిక న్యాయం. సాధారణంగా మన భారతదేశంలో ఒక 2 ముఖ్యమైనటువంటి పట్టణాల గురించి చెప్పుకుందాం. ఈ పాఠంలో మనకుంటుంది. అహ్మదాబాదు, ముంబై. భారతదేశంలో ఈ 2 పట్టణాలు కూడా దేనికి ప్రసిద్ధి చెందాయి అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క నూలు మిల్లులకి ప్రసిద్ధి చెందినటువంటి పట్టణాలివి. అహ్మదాబాదు, ముంబై. మనకి 8th క్లాస్ జియోగ్రఫీలో కూడా ఉంటుంది. 8th క్లాస్ హిస్టరీలో కూడా ఉంటుంది. భారతదేశంలో మొట్టమొదటి నూలు మిల్లు ఎక్కడ స్థాపించబడింది? 1854లో ముంబైలో స్థాపించబడింది. 1854లో ముంబైలో స్థాపించబడింది. అలాగే అహ్మదాబాద్లో నూలు మిల్లు ఎప్పుడు స్థాపించబడింది? 1861లో స్థాపించబడింది. భారతదేశంలో మొట్టమొదటి నూలు మిల్లులు స్థాపించబడినటువంటి పట్టణాలు ఇవి. వీటిని మనం టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అంటాం. సో భారతదేశంలో నూలు మిల్లులకి, టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి ప్రసిద్ధి చెందినటువంటి నగరాలు ఏవి అని అడిగితే ముంబై, అహ్మదాబాదు. అలా కాకుండా భారతదేశంలో నూలు మిల్లులకి లేదా టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి ప్రసిద్ధి చెందినటువంటి రాష్ట్రాలు ఏవి అని అడిగితే గుజరాత్, మహారాష్ట్ర. మరి ఈ నూలు మిల్లులకు కావాల్సినటువంటి ముడి పదార్థాన్ని, వస్త్ర పరిశ్రమకు కావాల్సినటువంటి, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి ముడి పదార్థము నూలు. మరి ఈ నూలు అనేటటువంటి ముడి పదార్థాన్ని మనకి అందించేటటువంటి పంట ఏది? ప్రత్తి పంట. ప్రత్తి పంట ఎక్కడైతే పండుతుందో ఆ ప్రత్తిని మనం ఇచ్చేస్తే ఆ పత్తి ద్వారా మనకి నూలు అనేటటువంటి ముడి పదార్థం అనేటటువంటి లభిస్తుంది. ముఖ్యంగా మిత్రులారా, ప్రత్తి అనేటటువంటి పేరు వినగానే మనకి గుర్తు రావాల్సినటువంటి ఒక పదం నల్ల రేగడి నేలలు. ప్రతి పంటకి అనుకూలమైన నేలలు ఏవి? నల్ల రేగడి నేలలు. ప్రతి పంటకి అనుకూలమైన నేలలు ఏవి? నల్ల రేగడి నేలలు. మరి భారతదేశంలో ప్రతి ఏ రాష్ట్రాలు ఎక్కువగా పండుతుంది? గుజరాత్, మహారాష్ట్రలో పండుతుంది. ఒక పరిశ్రమకు కావాల్సిన ముడి పదార్థం ఎక్కడేది ఎక్కువగా లభిస్తుందో అక్కడే ఆ పరిశ్రమ అనేటటువంటిది కేంద్రీకృతం అవుతుంది. మరి భారతదేశంలో వస్త్ర పరిశ్రమ ప్రధానంగా ఈ నగరాల్లోనే, ఈ రాష్ట్రాల్లోనే కేంద్రీకృతం అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? ప్రతి పంట ఎక్కువగా రాష్ట్రంలో పండడం, నూలు అనేటటువంటి ముడి పదార్థం విరివిగా లభించడం. మరి ప్రతి పంటకు అనుకూలమైనటువంటి నేలలు ఏవి? నల్ల రేగడి నేలలు. మనకి జియోగ్రఫీలో ఒక బిట్ ఉంటుంది. ఏంటంటే ఇది మొన్న మనకి డిఎస్సిలో కూడా ఇవ్వడం జరిగింది. భారతదేశంలో 210 రోజులు హిమరహిత వాతావరణం అవసరమైనటువంటి పంట ఏది? ప్రత్తి పంట. 210 రోజులు హిమరహిత వాతావరణం ఉంటేనే ఈ పంట ఉత్పత్తి అనేటటువంటి బాగా జరుగుతుంది. 210 రోజులు హిమరహిత వాతావరణం, మంచు లేని వాతావరణం అవసరమైన పంట ఏది? ప్రత్తి పంట. మనకి జనరల్ స్టడీస్లో అడుగుతాడు. ప్రత్తి పంటని తొలిసారిగా పండించినటువంటి దేశం ఏది? భారతదేశం. ప్రత్తి పంటను పండించిన తొలి దేశం ఏది? భారతదేశం. మరి ప్రత్తి పంటను పండించిన ప్రజలు ఎవరు? సింధు ప్రజలు. ప్రత్తి పంటను పండించిన మొట్టమొదటి దేశం భారతదేశం. ప్రత్తి పంటను పండించిన మొట్టమొదటి ప్రజలు సింధు ప్రజలు. ఇలా మనం ఒక పాఠం నేర్చుకునేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఏ సమాచారం ఎక్కడున్నా నేర్చుకోవడంలో తప్పేమీ లేదు. పాలిటీ చదువుతున్నాడు, ఒక పాలిటీయే చదవాలని రూల్ ఏంటి లేదు. మనకు కావాల్సింది 6వ తరగతి నుంచి 10వ తరగతి ఉన్న 15 టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సమాచారం మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలా. టెట్లో ఎడ్జిట్ వాళ్ళు 12 బిట్లు, అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు 48 బిట్లు, బిట్టు పోకుండా పెట్టడం మనకు కావాలి తప్ప ఎక్కడ ఏది మనం నేర్చుకుంటామనే దాని గురించి మనం భయపడకూడదు, బాధపడకూడదు. సో కట్ చేస్తే ఇక్కడ ఎందుకు ఈ సమాచారం వచ్చిందంటే ఈ పాఠంలో 1980 నుంచి 90 మధ్యలో అహ్మదాబాదులో పవర్ లూముల సంఖ్య పెరిగింది. వస్త్ర పరిశ్రమల్లో పవర్ లూముల తాలూకా వాడకం అనేటటువంటిది పెరిగింది. పవర్ లూమ్ అంటే ఏంటి మేషారు? 4 నుంచి 6 మగ్గాలు
ఒకేసారి పనిచేసేటటువంటి ఒక యూనిట్ 4 నుంచి 6 మగ్గాలు పనిచేసేటటువంటి యూనిట్ని పవర్ లూమ్ అంటారు. ఈ పవర్ లూమ్లు ఎప్పుడైతే వాడకంలోకి వచ్చాయో 1980, 90లో ఈ అహ్మదాబాద్లో ఉన్నటువంటి చాలా జౌలి మిల్లులు మూతపడ్డాయి. చాలా జౌలి మిల్లులు మూతపడ్డాయి అహ్మదాబాద్లో. ఏ సంవత్సరంలో? 1980, 90 మధ్య కాలంలో చాలా జౌలి మిల్లులు అహ్మదాబాద్లో మూతపడ్డాయి అంట. కారణం ఏమిటి? పవర్ లూముల వాడకం పెరగడం. ఎందుకు పవర్ లూముల వాడకం పెరిగింది? ఒక్కసారి ఇందులో ఏమిటి పవర్ లూమ్ అంటే 4 నుంచి 6 మగ్గాల యూనిట్ని పవర్ లూమ్ అంటారన్నమాట. దీంతో కార్మికుల్లో ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలు ఏర్పడ్డాయి. చాలామంది కార్మికులు ఉపాధిని కోల్పోయారు అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో భారతదేశంలో ఈ కార్మికులకి, భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే కార్మికులకు కొన్ని చట్టాలు ఉంటాయి. మనకి ఇక్కడ ఒక చట్టం గురించి మనకి ఇచ్చాడు, కనీస వేతన చట్టం. కనీస వేతన చట్టం అంటే ఏమిటి? స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం అందించాలి అని తెలియజేసేటటువంటి చట్టమే కనీస వేతన చట్టం. మరి ఇందులోనే మనకి ఒక అంశం ఇవ్వడం జరిగింది. ఏమిటి? బాల కార్మికులు. సాధారణంగా మనం అకార్డింగ్ టు విద్యా హక్కు చట్టం లేదా బాల కార్మిక వ్యవస్థ నిషేధ నియంత్రణ చట్టం, బాల కార్మిక వ్యవస్థ నిషేధ మరియు నియంత్రణ చట్టం భారతదేశంలో ఎప్పుడు చేయబడింది? 1986లో చేయడం జరిగింది. దీని ప్రకారం 6 నుంచి 14 సంవత్సరముల వయసు గల పిల్లల చేత, బడియుడు గల బాలబాలికని చేత పని చేయించకూడదు, పనిలో పెట్టకూడదు, వాళ్ళని బడిలోనే చదివించాలి అని తెలియజేసేటటువంటి చట్టమే బాల కార్మిక నిషేధ నియంత్రణ చట్టం. ఎప్పుడు చేయబడింది? 1986. వెంటనే మనకు అక్కడ ఉంటుంది. ఈ చట్టానికి సవరణ ఎప్పుడు జరిగింది? 2016లో జరిగింది. 1986లో చేయబడిన బాల కార్మిక నిషేధ నియంత్రణ చట్టానికి సవరణ ఎప్పుడు జరిగింది? 2016లో జరిగింది. ఈ చట్టంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏమిటి అంటే 5 నుంచి 14 సంవత్సరముల బాలల చేత అంటే లేదా పిల్లల చేత ఏ వృత్తిలోనైనా సరే పని చేయించకూడదు. 6 నుంచి 14 కావచ్చు, లేదా 5 నుంచి 14 సంవత్సరాలు కావచ్చు. బాలల చేత అంటే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు వయసు ఉన్నటువంటి బడియుడు బాలబాలికల చేత ఏ వృత్తిలో కూడా వాళ్ళ చేత పని చేయించకూడదు. సాధారణంగా మన సైకాలజీలో చెప్తాం, 14 నుంచి 18 సంవత్సరాల బాలల్ని కౌమార దశలో ఉన్నవారు అంటారు. ఏం దశ? కౌమార దశలో ఉన్నవాళ్ళు. వీళ్ళ చేత కూడా ఎటువంటి ప్రమాదకరమైనటువంటి పనులు చేయించకూడదు. 14 నుంచి 18 సంవత్సరాల బాలల చేత, కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలు వీళ్ళ చేత ప్రమాదకరమైనటువంటి పనులు ఏవి కూడా చేయించకూడదు. అలాగే 5 లేదా 6 నుంచి 14 సంవత్సరాల బాలల చేత ఏ వృత్తిలో కూడా వారిని పనిలో నియమించరాదు. ఒకవేళ ఇలా జరిగితే 1986 లేదా 2016లో చేసిన సవరణ ప్రకారం బాల కార్మిక నిషేధ నియంత్రణ చట్టం ప్రకారం అది చట్టరీత్యా ఒక నేరముగా పరిగణించడం జరుగుతుంది. దీనికి 6 నెలల నుంచి 2 సంవత్సరముల జైలు శిక్ష విధిస్తారు. 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు కూడా ఈ బాలల చేత పనిచేయించిన, ప్రమాదకరమైన పనుల్లో వాళ్ళని నియమించిన 6 నెలల నుంచి 2 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు. అంతేకాదు జరిమానా కూడా ఉంటుంది. 20,000 రూపాయల నుంచి 50,000 వరకు కూడా జరిమానా కూడా విధిస్తారు. ఏ చట్టం ప్రకారం? ఈ బాల కార్మిక నిషేధ నియంత్రణ చట్టం 1986 సవరణ 2016 ప్రకారం. ఎన్ని నెలల జైలు శిక్ష? 6 నెలల నుంచి 2 సంవత్సరాలు. ఎంత జరిమానా ఉండవచ్చు? 20,000 నుంచి 50,000 జరిమానా ఉండవచ్చు. మరి మన భారతదేశంలో బాల కార్మికులు ఉన్నారా మేషారు? ఉన్నారు. 2011లో మనకి చివరగా సెన్సస్ జరిగింది. ఈ 2011 జనాభా లెక్కల ప్రకారం 5 నుంచి 14 సంవత్సరముల బడియుడు గల బాలబాలికలు భారతదేశంలో సుమారు 4 మిలియన్ల మంది ఉన్నారంట. బడిలో కాకుండా పనిలో ఉన్నటువంటి బాలబాలికలు అంచనాల ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం 5 నుంచి 14 సంవత్సరముల బాలబాలికలు పనిలో ఉన్నారు. ఆ బాల కార్మికులు ఎంతమంది? సుమారు 4 మిలియన్ల మంది అని మనకి 2011 సెన్సస్ ప్రకారం తెలియజేస్తున్నారు. ఇది బాల కార్మిక వ్యవస్థ
బాల కార్మిక నిషేధ నియంత్రణ చట్టం 1986 2016 వివరణ. అయితే మరి ఈ బాల కార్మికుల్ని నివారించడం కోసం 1995లో గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ అంటారు దాన్ని. నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ ప్రకారం ఈ వయసు వారు ఎక్కడైనా బడిలో కాకుండా పనిలో ఉంటే వాళ్ళని తెచ్చి ఒక పాఠశాలను ఏర్పాటు చేసి, బ్రిడ్జ్ స్కూళ్ళని ఏర్పాటు చేసి, వాళ్ళని హాస్టల్ వసతితో కూడినటువంటి విద్యా సదుపాయాలను కల్పించడం కోసం 1995లో ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఎందుకు చెబుతున్నాము అంటే 2016లో బాల కార్మిక నిషేధ నియంత్రణ చట్టం చేసిన తరువాత బాల కార్మికుల కోసం కొత్తగా ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటో ప్రోగ్రామ్? పెన్సిల్ అనేటటువంటి ప్రోగ్రామ్. పెన్సిల్, ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. పెన్సిల్ అనేటటువంటి పథకం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 2017లో ప్రారంభమైంది. పెన్సిల్ అనేటటువంటి పథకం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 2017లో ప్రారంభమైంది. మరి పెన్సిల్ అనే పథకము ఏమిటి? పెన్సిల్ అనే పథకం తాలూకు అబ్రివేషన్ ఏమిటి? ప్లాట్ఫార్మ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్. ఇది పెన్సిల్ అనే పథకాన్ని అబ్రివేషన్. ప్లాట్ఫార్మ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్. ఈ పెన్సిల్ అనే పథకం ఎప్పుడు ప్రారంభమైంది? 2017. ఏ చట్టంలో భాగముగా? బాల కార్మిక నిషేధ నియంత్రణ చట్టం 1986 సవరణ 2016 ప్రకారం. మరి దీని తాలూకా ప్రధానమైనటువంటి ఉద్దేశాలు ఏమిటి? పెన్సిల్ అనే పథకం తాలూకా ప్రధానమైనటువంటి ఉద్దేశాలు ఏమిటి? ఎక్కడెక్కడైతే 6 నుంచి 14 సంవత్సరంలో బడియుడు గల బాలబాలికల పనిలో ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి పనిలో ఉన్నారనేటటువంటి ఫిర్యాదులు ఏవైనా వస్తే ఆ ఫిర్యాదులను సేకరించడం ఈ యొక్క ప్రోగ్రాం తాలూకా మొట్టమొదటి అంశం. ఆ ఫిర్యాదులను సేకరించిన తరువాత ఎక్కడైతే ఆ పిల్లలు పనిచేస్తున్నారో ఆ జాడని తెలుసుకోవడం, పిల్లల తాలూకా జాడని తెలుసుకోవడం అనేటటువంటిది రెండవ పాయింట్. ఒకటవది బాల కార్మికులకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించడం, రెండవది బాల కార్మికులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ జాడని తెలుసుకోవడం, మూడవది ఇలా వీళ్ళ తాలూకా ఫిర్యాదులు తెలుసుకొని జాడ తెలుసుకొని ఆ పిల్లల్ని గ్యాదర్ చేసి ఆ పిల్లల్ని ఈ పథకం ద్వారా వాళ్ళకి అవసరమైనటువంటి విద్యా సదుపాయాలు, సామాజిక పరమైనటువంటి సహాయం చేయడానికి సహకరించడం. ఇది పెన్సిల్ పథకం తాలూకా ప్రధానమైన ఉద్దేశం. ఈ బాల కార్మికుల ఫిర్యాదులు స్వీకరించడం, బాల కార్మికుల జాడను తెలుసుకోవడం, ఎన్సిఎల్పై అనేటటువంటి పథకాన్ని అమలు చేయడం. మరి ఈ విధముగా భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ నిషేధానికి ప్రభుత్వం అనేటటువంటిది ఈ చట్టం ద్వారా, ఈ పథకాల ద్వారా తన ప్రయత్నాలు తాను చేస్తుంది. ఓకే, చూడండి. నెక్స్ట్ మనకి ఈ బాల కార్మిక వ్యవస్థ నిషేధ నియంత్రణ చట్టం, ఎన్సిఎల్పి పథకం, పెన్సిల్ పథకం తర్వాత మనకి ఈ పాఠంలో ముఖ్యంగా మనకి భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనేటటువంటి ఒక అంశాన్ని మనకి ఇవ్వడం జరిగింది. సాధారణంగా భోపాల్ గ్యాస్ దుర్ఘటన గురించి మనకి ప్రధానమైనటువంటి బిట్టు మనకి జాగ్రఫీలో ఉంది. 8th క్లాస్ జాగ్రఫీలో కూడా దీనికి సంబంధించిన సమాచారం ఉంది. ఇంతకుముందు మనకు ఓల్డ్ 10th క్లాస్లో కూడా దీనికి సమాచారం ఉండేది. జనరల్ స్టడీస్లో కానీ మన లైఫ్లో మనం అందరం కూడా తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఇది. భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఒక మామూలు విషయమే కాదు, అందరూ తెలుసుకోవాల్సిన ఒక సామాజిక పరమైనటువంటి ఒక పర్యావరణపరమైనటువంటి విషయం కూడా. భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది? ఫస్ట్ అతను మనకి ఎగ్జామినర్ అనేటటువంటి వాడు మనకి బిట్ ఇవ్వడానికి అవకాశం ఉన్న ఫస్ట్ పాయింట్, భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది? 1984 డిసెంబర్ 3. అంటే ఈ డేట్ గుర్తుంచుకోవాలి, సంవత్సరం గుర్తుండాలా, ఆ డేట్ గుర్తుండాలి. 1984 డిసెంబర్ 3 భోపాల్ గ్యాస్ దుర్ఘటన. మరి నెక్స్ట్ మనకు తెలియవలసింది, భోపాల్ అనే పట్టణం ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్. భోపాల్ అనే పట్టణం మధ్యప్రదేశ్ రాజధాని. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని భోపాల్. ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్ పట్టణంలో 1978వ సంవత్సరంలో అమెరికాకి చెందినటువంటి ఒక కంపెనీ, ఆ కంపెనీ పేరు యూనియన్ కార్బైడ్ అనేటటువంటి కంపెనీ భోపాల్లో పురుగు మందుల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. పురుగు మందుల తయారీ కర్మాగారం.
ఈ పురుగు మందుల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసినప్పుడు భోపాల్లో ఉన్నటువంటి సామాజిక కార్యకర్తలు, పర్యావరణానికి చెందినటువంటి కార్యకర్తలు అందరూ కూడా దీన్ని అపోజ్ చేయడం జరిగింది. ఇది మనకి అంత మంచిది కాదు. దీనివల్ల మనకి భవిష్యత్తులో పర్యావరణపరమైనటువంటి సమస్యలు వస్తాయి. అయితే అప్పటికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం అనేటటువంటిది మన భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఇప్పటికే ఎక్కువగా ఉంది. ఒక కర్మాగారం పెడతామని అంటున్నారు కాబట్టి దీనివల్ల మనకు ఉపయోగం ఉంటుంది. 10 మందికి ఉపాధి లభిస్తుంది అని వాళ్ళ మాటను తోసిపుచ్చుతూ ఈ కర్మాగారానికి అనుమతులు ఇవ్వడం. 1980 నాటి పరిస్థితి ఏమిటంటే భారతదేశంలో పర్యావరణ చట్టాలు ఇప్పుడంత పటిష్టంగా లేవు. భారతదేశంలో పర్యావరణ చట్టాలు ఇప్పుడంత పటిష్టంగా లేవు. ఇటీవల కాలంలో ఒక ట్రావెల్ ఏజెన్సీ వారు పారిస్ ట్రిప్ వేసినటువంటి కొంతమంది యాత్రికులకి పారిస్ ట్రిప్ అని తీసుకువెళ్ళిన తరువాత డిస్నీల్యాండ్ వాళ్ళ తాలూకా చార్ట్లో ఉంది. కానీ డిస్నీల్యాండ్ని వాళ్ళు చూపించడం మర్చిపోయారు. లేదా ఏదో ఒక కారణం వల్ల టైం అడ్జస్ట్ అవ్వక డిస్నీల్యాండ్ వాళ్ళు చూపించినటువంటి యాత్రలో భాగంగా చూపించాలి, కానీ చూపించలేకపోయారు. దానికి న్యాయస్థానాల దగ్గరికి వెళ్తే దానికి ఆ ట్రావెల్ ఏజెన్సీకి 8 లక్షల రూపాయల నష్టపరిహారం వేశారు. ఎన్ని లక్షల రూపాయలు? 8 లక్షల రూపాయల నష్టపరిహారం. ఒక డిస్నీల్యాండ్ అనేటటువంటి ఒక టూరిస్ట్ ప్లేస్ చూపించలేదని. అంటే ఇప్పుడు పర్యావరణం, యాత్రికులు, పర్యావరణ చట్టాలు ఇప్పుడు చాలా బలంగా ఉన్నాయి. అప్పుడు 1980 దశకంలో చూస్తే ఈ చట్టాలు అనేటటువంటివి అప్పుడు ఇంత బలంగా లేకపోవడం వల్ల ఈ కర్మాగారానికి అనుమతులు అనేటటువంటిది లభించాయి. 1978లో అమెరికాకు చెందినటువంటి యూనియన్ కార్బైడ్ అనేటువంటి ఒక కంపెనీ భారతదేశంలో భోపాల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పురుగు మందుల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇదే కంపెనీకి అమెరికాలో ఉన్నటువంటి వెస్ట్ వర్జీనియా అనే ఒక ప్రాంతం ఉంటుంది. వెస్ట్ వర్జీనియా, అక్కడ కూడా ఈ కంపెనీకి అనేక రకాలైనటువంటి కర్మాగారాలు ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మరి 1978లో పురుగు మందుల తయారీ కర్మాగారం ప్రారంభించినటువంటి యూనియన్ కార్బైడ్ కంపెనీ తన తాలూకా ఉత్పత్తిని కొనసాగించడం ప్రారంభించింది. 1984 డిసెంబర్ 2వ తేదీ అర్ధరాత్రి 12:30 అజీజ్ సుల్తానా అనేటటువంటి ఒక కార్మికుడి తాలూకా భోపాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి తాలూకా ఇంటిలో 12:30 టైంలో వాళ్ళ పాప నిద్ర లేచిపోయి శ్వాస ఆడకుంటుంది, ఊపిరి ఇబ్బందిగా ఉంది అని ఆ అమ్మాయి లెగిసిపోయింది 12:30. మరొక 10 నిమిషాలు 20 నిమిషాలు చూసేటప్పటికి అజీజ్ సుల్తాన్కు కూడా ఊపిరాడడం లేదు. అంటే ఏదో ఒక రకమైనటువంటి వాయువు వాతావరణంలోకి విడుదలైంది. మరి ఆ విడుదలైనటువంటి ఆ విషపూరితమైనటువంటి వాయువు ఎక్కడి నుంచి విడుదలైంది? ఈ యూనియన్ కార్బైడ్ కంపెనీ నుంచి విడుదలైంది. ఏంటి ఆ విషపూరితమైనటువంటి వాయువు? మిథైల్ ఐసోసైనేట్. వాయువు మిథైల్ ఐసోసైనేట్. ఈ యొక్క వాయువు వాతావరణంలోకి విడుదల అవడం వల్ల శ్వాస అనేటటువంటిది ఇబ్బంది కలగడం జరిగింది. అది ఈ భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఆ విధముగా జరిగింది. భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది? 1984 డిసెంబర్ 3. ఏ కంపెనీ దీనికి కారణం? యూనియన్ కార్బైడ్ కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. ఎక్కడ? భోపాల్లో. ఏ రాష్ట్రం? మధ్యప్రదేశ్లో. విడుదలైన విషపూరితమైన వాయువు ఏమిటి? మిథైల్ ఐసోసైనేట్. ఇది మనకి తప్పనిసరిగా మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. సో దీంతో 3 రోజుల్లోనే 8,000 మంది చనిపోయారు. ఆ భోపాల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 3 రోజుల్లోనే 8,000 మంది చనిపోయారు. కొన్ని లక్షల మంది క్షతగాత్రులయ్యారు. కొన్ని లక్షల మంది వికలాంగులు అయ్యారు. చాలా రకాలుగా శారీరకముగా, అలా అంతేకాకుండా ఈ యొక్క చెవులు కానీ, అలాగే కాళ్ళు పనిచేయకపోవడం కానీ, కళ్ళు పనిచేయకపోవడం కానీ, కంటి వ్యాధులు, శ్వాస వ్యాధులు వచ్చేసాయి. కొన్ని లక్షల మందికి 50,000 మంది ఇప్పటికీ కూడా మరి ఏ పనికి కూడా పనికిరానటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. 50,000 మంది ప్రజలు అన్ని అవయవాలు పోయాయి. మరి వాళ్ళ జీవితంలో మరి ఏ పనికి కూడా వాళ్ళు పనికి రాకుండా అయిపోయారు. చూడండి, 50,000 మంది మరి ఏ పనికి పనికి రాకుండా అయిపోయారు. కొన్ని లక్షల మంది వికలాంగులు అయిపోయారు. 3 రోజుల్లోనే 8,000 మంది చనిపోయారు. దీంతో అక్కడ ఉన్నటువంటి కార్మికులు, అసలు ఈ చనిపోయిన వాళ్ళు కానీ, ఈ యొక్క వికలాంగులైన వాళ్ళు కానీ, ఏ పనికి పనికి రాకుండా అయిపోయిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఎవరండి? ఏ వర్గాలకు చెందినవారు? పేదలు మరియు శ్రామికులే. ఎవరు వీళ్ళందరూ కూడా? పేదలు మరియు శ్రామికులే. మరి ప్రమాదం ఎందుకు జరిగింది అని ఒక 4-5 రోజుల తర్వాత వాకప్ చేస్తే మనకు తెలిసిన విషయం ఏమిటంటే,
అంతవరకు కూడా ఆ కర్మాగారంలో నైట్ వాచ్మెన్ పోస్ట్ అనేది ఉండేది. గత కొద్ది రోజులకు ఒక 3 నెలల్లో, 6 నెలలు ఈ సంఘటన జరగడానికి ముందు ఆ నైట్ వాచ్మెన్ అబ్జర్వ్ చేసే వాచ్మెన్ పోస్ట్‌ని తీసేశారు. ఎందుకు? జీతం అనేటటువంటి మిగులుతుందనే ఉద్దేశంతో కంపెనీ వాళ్ళు తీసేశారు ఒకటోది. అంతేకాదు ఆ కర్మాగారంలో భద్రత కోసం భద్రత కోసం ఉండేటటువంటి భద్రత కోసం ఉన్నటువంటి 12 మంది స్టాఫ్‌ని 6గురికి కుదించేశారు. అంటే భద్రతా స్టాఫు తగ్గిపోయింది. నైట్ వాచ్‌మెను లేడు. దీంతో పాటు ఈ భద్రతా సిబ్బందికి 6 నెలల శిక్షణ ఇచ్చేవారు. ఏటేటి చూసుకోవాలా, ప్రమాదం జరగడానికి ఎక్కడ అవకాశం ఉంటది, ఏ రకమైనటువంటి చర్యలు మనం వెంటనే చేపట్టాలి, ఇవన్నిటి కోసం ముందు ఈ భద్రతా సిబ్బందికి 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చేవారు. ఆ ట్రైనింగ్‌ని 15 రోజులు కుదించేశారు. అంటే మేనేజ్మెంట్ తాలూకా లాభాపేక్ష కోసం చేసినటువంటి కొన్ని రకాలైనటువంటి పనులు ఇవన్నీ మనకి తెలుస్తుంది. భద్రతా సిబ్బందిని 12 నుంచి 6కు తగ్గించేశారు. భద్రతా సిబ్బందికి ఇవ్వాల్సిన శిక్షణని 6 నెలల నుంచి 15 రోజులకి తగ్గించేశారు. నైట్ వాచ్‌మెన్‌గా ఉన్నటువంటి పోస్ట్‌ని రద్దు చేశారు. సో అంతేకాదు ఈ యొక్క దుర్ఘటన జరిగినప్పుడు కానీ, ప్రమాదం జరిగినప్పుడు కానీ సాధారణంగా మన దేశంలో ఇటువంటి ఈ యొక్క అనుమతులు అనేటటువంటివి మనం ఇచ్చేసాం. కానీ అమెరికాలో అయితే వెస్ట్ వర్జీనియాలో కొంచెం పర్యావరణ చట్టాలు అనేటువంటి కొంచెం చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. వెస్ట్ వర్జీనియాలో ఇదే కంపెనీకి ఈ భద్రత కోసం కంప్యూటర్‌కి సంబంధించినటువంటి యాంత్రికపరమైన ఒక విభాగం ఉంది. మన దేశంలో ఎటువంటి యాంత్రిక విభాగం లేదు. కానీ వాళ్ళు ఏర్పాటు చేయాలి. కానీ మనకి ఆ రోజుల్లో పర్యావరణ చట్టాలు అంత పకడ్బందీగా లేకపోవడం, మన అవసరాల కోసం మనం అనుమతులు ఇచ్చేయడం వల్ల చూడండి వెస్ట్ వర్జీనియాలో ఇదే ప్రమాదం జరిగితే అక్కడ యంత్రపరమైన ఇండికేషన్ అనేటువంటిది వస్తుంది. ఇమీడియట్‌గా కార్మికులు ఎలర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి మన భారతదేశంలో ఈ యొక్క కంప్యూటర్ ఇది లేదు, మ్యాన్ పవరే ఉంది. కానీ ఆ మ్యాన్ పవర్‌ని కూడా ఏం చేశారు? కుదించేశారు. సో దీనివల్ల ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఈ యొక్క పర్యావరణ కార్యకర్తలు కావచ్చు, శ్రామికులు కావచ్చు, పేదలు కావచ్చు, వీరందరూ కూడా న్యాయస్థానాలను ఆశ్రయించారు. అదే న్యాయస్థానాలు ఈ కేసును ఒక సివిల్ కేసుగానే మాత్రమే పరిగణలోకి తీసుకున్నాయి. న్యాయస్థానాలు ఈ కేసుని ఒక సివిల్ కేసుగానే తీసుకున్నాయి. 1985లో ఈ యొక్క ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ బాధితుల తరపున ఉన్నటువంటి న్యాయవాదులు 1985లో $3 బిలియన్ల నష్టపరిహారాన్ని బాధితులకి యాజమాన్యం చెల్లించాలి అని కోరారు. 1989 నాటికి ఈ యొక్క యాజమాన్యం $470 మిలియన్ల మాత్రమే ఇవ్వడానికి అంగీకరించింది. దానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది. సో మేము అడిగిన నష్టపరిహారం ఇది, వాళ్ళు ఇచ్చిన నష్టపరిహారం ఇది అని సుప్రీంకోర్టుకి బాధితులు వెళ్తే న్యాయస్థానం ఒకటే చెప్పింది, కార్యనిర్వాహక శాఖ వ్యవహారాలు మేము జోక్యం చేసుకోకూడదు, మీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం దానికి అంగీకరించింది కాబట్టి మీరు ప్రభుత్వమే ఈ విషయాన్ని చూసుకోండి అని. ఈ రోజుకు కూడా ఈ బాధితులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. సో వీళ్ళు కోరినటువంటి నష్టపరిహారం $3 బిలియన్ల, వీళ్ళకి అందినటువంటి నష్టపరిహారం $470 మిలియన్ల. వీరి కోరికలు ఏమిటంటే అంతర్జాతీయ స్థాయిలో నష్టపరిహారం మాకు కావాలి. ఎందుకు? ఇది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ. ఆ తర్వాత ఈ కంపెనీ యాజమాని ఆండర్సన్ ఈ ఆండర్సన్ అనేటటువంటి వ్యక్తి ఈ కంపెనీని తర్వాత డోవ్ అనేటటువంటి ఒక కంపెనీకి ఇచ్చేశారు. ఆ డోవ్ కంపెనీ వచ్చి జరిగిపోయిందని మాకు సంబంధం లేదు, మేమేం చేస్తాం, మేము కంపెనీ కొనుగొన్నాం, ఇక నుంచి ఏది జరిగినా మాది బాధ్యత తప్ప ఇంతకుముందు జరిగిన దానికి మాకు బాధ్యత లేదన్నాం. అంతేకాదు 2012లో ఈ డోవ్ కంపెనీకి 2012 లండన్ ఒలింపిక్స్లో స్పాన్సర్షిప్ ఇచ్చారు. దీన్ని కూడా పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తూ అక్కడ స్లోగన్స్తో వ్యతిరేకించారు. అయినా సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ రోజుకి కూడా వీళ్ళకి న్యాయము జరగలేదని బాధితులు తిరుగుతూనే ఉన్నారు. క్షతగాతుల్లాగా ఉన్నారు. ఎనీహౌ మనకి ఇక్కడ అవసరమైనటువంటి బిట్లు ఏమిటి? ఈ యూనియన్ కార్బైడ్ సంస్థ అధినేత ఎవడు? ఆండర్సన్. ఈ యూనియన్ కార్బైడ్ సంస్థను ఎప్పుడు స్థాపించారు? 1978లో. ఏ దేశం ఈ కంపెనీని స్థాపించింది? అమెరికా. ఇప్పుడు ఈ కంపెనీని ఎవరి ఆధ్వర్యంలో ఉంది? డోవ్ అనే కంపెనీ ఆధ్వర్యంలో ఉంది. యూనియన్ కార్బైడ్ కంపెనీ ఎక్కడ స్థాపించారు? మధ్యప్రదేశ్లోని భోపాల్లో. ఏ సంవత్సరంలో? 1978లో. ఈ భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది? 1984 డిసెంబర్ 3. దీన్ని సూచించినటువంటి ప్రత్యక్ష సాక్షి మనకు వివరాలు అందించినటువంటి ఒక వ్యక్తి పేరు అజీజ్ సుల్తాన్. 1980లో పర్యావరణ చట్టాలు అంత పెద్దగా లేవు. ఎందుకంటే 1980లోనే అప్పుడప్పుడే కొత్తగా పర్యావరణ చట్టాలు భారతదేశంలో ప్రారంభమయ్యే
సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్, విజ్ఞాన శాస్త్రము పర్యావరణ కేంద్రం అనేటటువంటి ఒక సంస్థని న్యూఢిల్లీలో స్థాపించడం జరిగింది 1980లో. పర్యావరణాన్ని కాపాడడం కోసం. అతని పేరు అనిల్ అగర్వాల్. అనిల్ అగర్వాల్. ఇలా పర్యావరణ చట్టాలు, పర్యావరణ సంస్థలు అప్పుడప్పుడే కొంచెం కొంచెం భారతదేశంలో ప్రారంభమవుతున్నాయి. 1980 దశకంలోనే మనకు తెలుసు. 1970 దశకంలోనే భారతదేశంలో హిమాలయ పర్వతాల్లో ఉత్తరాఖండ్ ప్రాంతంలో గద్వాల కొండల్లో చిప్కో అనే ఉద్యమం కూడా ప్రారంభం అయింది. ఇలా చూసుకుంటే అప్పుడప్పుడే పర్యావరణ ఉద్యమాలు ఇవన్నీ కూడా ప్రారంభమైనటువంటి రోజులు అవి. సో మనకి ఈ పాఠంలో ఇంకొక ఇంపార్టెంట్ బిట్, విజ్ఞాన శాస్త్రము పర్యావరణ కేంద్రము లేదా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థని స్థాపించింది ఎవరు? అనిల్ అగర్వాల్. ఎక్కడ స్థాపించారు? న్యూఢిల్లీలో స్థాపించారు. ఎప్పుడు స్థాపించారు? 1980 సంవత్సరంలో. 1985లో భోపాల్ గ్యాస్ బాధితులు అడిగిన నష్టపరిహారం ఎంత? $3 బిలియన్. కానీ వాళ్ళకి అందిన నష్టపరిహారం, ప్రకటించిన నష్టపరిహారం ఎంత? $470 మిలియన్ల. ఇప్పటికీ కంపెనీ తాలూకా వ్యర్థ పదార్థాలు, ఈ యొక్క భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు సంబంధించినటువంటి అంతా కూడా వేస్టేజ్ అంతా కూడా, ఆ యొక్క రసాయనాలన్నీ కూడా ఇప్పటికీ కూడా దిబ్బలుగా ఆ కంపెనీ కర్మాగారం చుట్టూ ఉన్నాయి. సో వాటిని తీయమన్నా కూడా ఈ డో కంపెనీ నాకు సంబంధం లేదని చెప్పి వస్తుంది. ఈ యొక్క భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనేది మనకి చాలా ఈ పాఠంలో ఇంపార్టెంట్ అంశం. సో ఇదే కాకుండా మనకి ఇక్కడ ఇంకొక పాయింట్ ఇచ్చాడు. 1991 సంవత్సరంలో సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు 1991లో తీర్పు ఇచ్చింది. 1991 సంవత్సరంలో సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఏంటది? ఆర్టికల్ 21కు సంబంధించినటువంటిది. ఆర్టికల్ 21 భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 చాలా ముఖ్యమైనటువంటిది. జీవించే హక్కు, మనిషికి జీవించే హక్కును కల్పిస్తున్నటువంటి ఆర్టికల్ ఏది అంటే భారతదేశంలో ఆర్టికల్ 21. ఈ 21వ ఆర్టికల్లో ఉన్న జీవించే హక్కును గురించి ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనేటటువంటి కేసులో ఒక ఉన్నతమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఏమిటంటే ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి పౌరుడికి కూడా స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలిని పొందేటటువంటి హక్కు అనేటటువంటిది జీవించే హక్కులో భాగం. కాబట్టి ప్రభుత్వాలు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలిని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చిందంటే 1991 సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో. ఈ కేసులు ఇచ్చినటువంటి తీర్పు ఏమిటి? ఆర్టికల్ 21 జీవించే హక్కు గురించి ప్రస్తావిస్తూ స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలిని పొందే హక్కు ప్రతి భారతీయుడికి ఉంది, దాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఈ కేసులో సుప్రీంకోర్టు మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఈ అంశం కూడా మనకి ఈ పాఠంలో ఉంటుంది. ఈ చివరగా ఈ పాఠంలో మనకి 1998లో సుప్రీంకోర్టు ఒక ఉన్నతమైనటువంటి తీర్పు ఇచ్చింది. అందరం ఆహ్వానించేదన్న తీర్పు. పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పటికే భారతదేశంలో డీజిల్ వాహనాల తాలూకా వాడకం వల్ల వాతావరణంలో కాలుష్యమైనటువంటి ఎక్కువైపోతుంది. కాబట్టి ఈ సంవత్సరం నుంచి 1998లో ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఏంటంటే డీజిల్ వాహనాల నుంచి వీలైనంత వరకు కూడా ఎవరైతే వాహనాలు ఉపయోగిస్తున్నారో డీజిల్ వాహనాలు వాళ్ళందరూ కూడా వీలైనంత తొందరలో సిఎన్జికి మారిపోవాలి. డీజిల్ మానేసి సిఎన్జి వాడకం ప్రారంభించుకోవాలి. ఆ వాహనాలు ఇక్కడ నుంచి వినియోగించాలి. ఇక్కడ వరకు ఏవో ఉత్పత్తులు ఏవో జరిగిపోయావు, ఉన్నవేవో అవి అలా ఉంటాయి. కొత్తగా ఉత్పత్తులు ఏవి చేయకుండా, కొత్తగా ఉత్పత్తులు జరిపితే ఏ వాహనాలు మార్కెట్లోకి రిలీజ్ చేయాలా? సిఎన్జి వాహనాలు, సిఎన్జితో నడిచే వాహనాలు. మరి సిఎన్జి అంటే ఏమిటి? కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. సిఎన్జితో నడిచే వాహనాలను మాత్రమే ఇక్కడ నుంచి ఉత్పత్తి చేయాలి, వినియోగించాలని సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో తీర్పిచ్చింది? 1998. జీవించే హక్కులో భాగముగా స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన అందించిన ప్రభుత్వాల బాధ్యత ఆర్టికల్ 21 ప్రకారం అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పిచ్చింది? సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1991. అలాగే 1980లో పర్యావరణము విజ్ఞాన శాస్త్రం పర్యావరణ కేంద్రాన్ని స్థాపించిన వారు ఎవరు? అనిల్ అగర్వాల్. ఎక్కడ స్థాపించారు? న్యూఢిల్లీలో. భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది? 1984 డిసెంబర్ 3. ఈ యొక్క భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైనటువంటి కంపెనీ ఏమిటి? యూనియన్ కార్బైడ్. విడుదలైన విషవాయువు ఏమిటి? ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ మిథాల్ ఐసోసైనేట్. ఇప్పటి వరకు జరిగినటువంటి కొన్ని వేల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొన్ని వేల సార్లు వచ్చినటువంటి బిట్. ఈ బిట్ ప్రతి 10 పేపర్లో ఒక 9 పేపర్లో వస్తూనే ఉంటుంది. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకి కారణమైన లేదా విడుదలైన వాయువు ఏది? మిథైల్ ఐసోసైనేట్. అర్థమైందా?
మరి ఆ కంపెనీని తర్వాత ఏ కంపెనీ కొనుగోలు చేసింది? డోవ్ కంపెనీ. ఈ విధముగా మనకి ఈ భోపాల్ గ్యాస్ దుర్ఘటన గురించి 21వ ఆర్టికల్ గురించి, అలాగే 1998లో సీఎన్జీ వాహనాల గురించి, ఈ పర్యావరణ కేంద్రం గురించి మనకి ఇచ్చారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ మన డిఎస్సికి 2024లో పేపర్ 2 టెట్ వాళ్ళకి అడిగాడు. దక్షిణ ఆసియా ఖండములో లేదా దక్షిణాసియా ప్రాంతంలో ఇటీవల వేగముగా అభివృద్ధి చెందుతున్న ప్రమాదకరమైన పరిశ్రమ ఏది? దక్షిణాసియాలో ఇటీవల వేగముగా అభివృద్ధి చెందుతున్న ప్రమాదకరమైన పరిశ్రమ ఏది అని అడిగాడు. ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీ. ఎందుకంటే షిప్పులు నిర్మిస్తూ ఉంటారు. ఆ షిప్పుల చాలా కాల పరిమితి అయిపోతుంది. వాటిని ఏం చేస్తారంటే తర్వాత బ్రేక్ చేసి ఎక్కడో దగ్గర వాటిని ఉంచడం జరిగింది. అలా ఒక షిప్ బ్రేకింగ్కి సంబంధించినటువంటి ఒక ఇండస్ట్రీకి సంబంధించిన ఒక షిప్ మనకి గుజరాత్లోని అలుంగ్ అనే ప్రాంతంలో ఈ షిప్ బ్రేక్ అయినటువంటి అంశాన్ని చిత్రం ద్వారా మనకి టెక్స్ట్ బుక్లో చూపిస్తాను. గుజరాత్లోని అలుంగ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ దక్షిణాసియా ప్రాంతంలో ఇటీవల వేగముగా అభివృద్ధి చెందుతున్న ప్రమాదకరమైన పరిశ్రమ ఏది? స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వాళ్ళకు మన 2024 టెట్లో అడిగాడు. షిప్ బ్రేకింగ్. ఒకసారి ప్రీవియస్ బిట్స్ ఒకసారి చూద్దాం. 8th క్లాసు చట్టం సామాజిక న్యాయమైన పాఠం మనం చూస్తే 1980-90లో జౌలి మిల్లు కార్మికులు సమ్మె చేశారు. ఎక్కడంటే అహ్మదాబాద్లో. కారణం పవర్ లూముల వాడకం ప్రారంభమైన నూలు మిల్లుల్లో. పవర్ లూమ్ అంటే ఏమిటి? 4 నుంచి 6 మగ్గాలు కలిగినటువంటి ఒక యూనిట్. మరి భారతదేశంలో వస్త్ర పరిశ్రమకు పేరొందిన నగరాలేవి? ముంబై, అహ్మదాబాద్. వస్త్ర పరిశ్రమ పేరొందిన రాష్ట్రాలు ఏమని అడిగితే మహారాష్ట్ర, గుజరాత్. ముంబైలో భారతదేశంలో మొట్టమొదటి నూలు మిల్లు, అధునాతనమైన నూలు మిల్లు, ఇప్పటికీ కూడా ఉన్నటువంటి నూలు మిల్లుల్లో మొట్టమొదటి నూలు మిల్లు ఏది? 1854లో ముంబైలో స్థాపించడం జరిగింది. యాక్చువల్గా మొట్టమొదటి నూలు మిల్లు 1818లో కలకత్తాలో స్థాపించడం జరిగింది భారతదేశంలో బ్రిటిష్ వారి కాలంలో. కానీ ఆ నూలు మిల్లు కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అందుకే భారతదేశంలో ఆధునిక నూలు మిల్లు ఎక్కడ ప్రారంభమైంది? ముంబై. ఎప్పుడు? 1854. ఆ తర్వాత అహ్మదాబాద్లో ప్రారంభమైంది 1861లో. 8th క్లాస్ హిస్టరీలో మనకు ఉంటుంది. అహ్మదాబాద్లో ప్రారంభమైన తర్వాత 1 సంవత్సరం తర్వాత నూలు మిల్లు ప్రారంభమైంది. ఎక్కడ? 1862లో. సంవత్సరం తర్వాత అంటే 1862. ఎక్కడ? కాన్పూర్, ఉత్తరప్రదేశ్లో ప్రారంభం అయింది. ఇలా మనకు నూలు మిల్లులకు కావాల్సిన, టెక్స్టైల్ ఇండస్ట్రీకి కావాల్సిన, వస్త్ర పరిశ్రమకు ముడి పదార్థం ఏమిటి? నూలు అనేటువంటి ముడి పదార్థం మనకు కావాలంటే ఏ పంట పండించాలి? ప్రత్తి. మరి ప్రత్తి పంట పండాలంటే ఏ నేలలు ఉండాలి? నల్లరేగడి నేలలు. ప్రత్తి పంట అధికంగా పండే రాష్ట్రాలు ఏవి? గుజరాత్, మహారాష్ట్ర. మరి ఒక పరిశ్రమను స్థాపించాలంటే ముడి పదార్థం ఎక్కడ ఎక్కువ లభిస్తుందో అక్కడే స్థాపిస్తాం. మరి ప్రతి ఎక్కువగా పండుతుంది కాబట్టి ఈ పరిశ్రమ ఈ రాష్ట్రాల్లో ఉంది, కేంద్రీకృతం అయింది అంటాడు. ఎక్కడ? గుజరాత్, మహారాష్ట్రలో కేంద్రీకృతం అయింది. నెక్స్ట్ మనకి కాన్సెప్ట్ బాల కార్మిక నిషేధ నియంత్రణ చట్టం భారతదేశంలో ఎప్పుడు చేశారు? 1986లో. దాని సవరణ చట్టం 2016లో చేయడం జరిగింది. 6 నుంచి 14 సంవత్సరముల బడియుడు గల బాలబాలికలు బడిలో లేకుండా పనిలో ఉంటే వాళ్ళని బాల కార్మికులు అంటాం. ఉదాహరణకి 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 5 నుంచి 14 సంవత్సరాల బడియుడు గల బాలబాలికలు ఎంతమంది బాల కార్మికులు పనిచేస్తున్నారు? 4 మిలియన్ల మంది. మరి వీళ్ళందరినీ కూడా బడిలో చేర్పించడం కోసం 2017వ సంవత్సరంలో భారత కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది. పెన్సిల్ అనేటటువంటి పథకం. పెన్సిల్ అంటే ఏమిటి? ప్లాట్ఫారం ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్. ఇందులో ప్రధానమైనటువంటి ఉద్దేశాలు 3. ఒకటోది బాల కార్మికులకు సంబంధించిన ఫిర్యాదులు సేకరించడం, బాల కార్మికుల తాలూకా జాడని తెలుసుకోవడం, వాళ్ళని తెచ్చి పాఠశాలలో చేర్పించి బ్రిడ్జ్ కోర్సులో చేపించి వాళ్ళని చదువుకునేటట్లు చేయడానికి అవసరమైన ఎన్సిఎల్పి ప్రోగ్రామ్ని లేదా ప్రాజెక్ట్ని అమలు చేయడం. ఎన్సిఎల్పి అంటే ఏమిటి? బాల కార్మికుల వ్యవస్థకు సంబంధించినటువంటి నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్. ఈ యొక్క ప్రధాన ఉద్దేశాలతో పెన్సిల్ అనే పథకం ఎప్పుడు ప్రారంభమైంది అడుగుతారు. 2017లో ప్రారంభమైంది. మరి భారతదేశంలో ఈ బాల కార్మిక నిషేధ నియంత్రణ చట్టం ప్రకారం బాల కార్మికులు 6 నుంచి 14 సంవత్సరం లేదా 5 నుంచి 14 సంవత్సరాలు బడియుడు గల బాలబాలికల చేత ఏ వృత్తిలో కూడా వాళ్ళని నియమించకూడదు. అలాగే 14 నుంచి 18 సంవత్సరాల వయసులో గల బాలని కౌమార దశలో ఉన్నవారు అంటాం. వీరి చేత కూడా ప్రమాదకరమైన పనులు ఏవి చేయించకూడదు. ఒకవేళ అలా చేస్తే దాన్ని నేరంగా పరిగణించి 6 నెలల నుంచి 2 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారు. 20,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు కూడా జరిమానా విధించడం జరుగుతుంది. అసలు జైలు శిక్ష ఉంటుంది, అసలు జరిమానా ఉంటుంది. ముఖ్యంగా ఒక పాయింట్ మిస్ అయ్యాం మనకి ఈ కంటెంట్లు కాకపోయినప్పటికీ ప్రతి పంట ద మోస్ట్ ఇంపార్టెంట్. మన డిఎస్సిలో 2-3 పేపర్లు ఇచ్చాడు. భారతదేశంలో 210 సంవత్సరాలు హిమరహిత వాతావరణం అవసరమైన పంట ఏది?
ప్రతి పంట. మనకు 6వ తరగతి హిస్టరీలో ఉంటుంది. 6వ తరగతి హిస్టరీలో నాగరికతలు దాని పాఠం ధర ఉంటుంది. ప్రతి పంటను పండించిన మొట్టమొదటి దేశం భారతదేశం. ప్రతి పంటను పండించిన మొట్టమొదటి ప్రజలు ఎవరు? సింధు ప్రజలు. అక్కడ 6వ తరగతి హిస్టరీలో ఉంటుంది. ఇది మనకి జాగ్రఫీలో 210 రోజులు హిమరహిత వాతావరణం కలిగిన పంట ఏది అడుగుతాడు. ప్రతి పంట. అంటే మనం ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన బిట్లన్నీ కూడా మనం ఒక దగ్గరికి తెచ్చుకొని చదువుకుంటే మనకి ఇంకా ఉపయోగంగా ఉంటుంది. ఓకే, ఈ లెసన్ అనేటటువంటిది కంప్లీట్ అయింది. నెక్స్ట్ లెసన్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం.